నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు వైజాగ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఎందుకు, ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? సేవాభావం, సేవ చేయటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. లేదంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారికి ఆ మ్యూజికల్ నైట్ కారణంగా వచ్చేటువంటి స్వలాభం ఏమీ లేదు. అవును, దేశవ్యాప్తంగా తలసేమియా రోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో 10% ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. తలసేమియా వ్యాధితోటి బాధపడుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఆదుకోవడానికి తిరుపతి, విశాఖ, విజయవాడ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని సెంటర్లు పెట్టి ఈ తలసేమియా రోగుల్ని ఆదుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఫండ్స్ని సేకరించేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ విజయవాడలో నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తారీఖున, ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తారీఖున నిర్వహించారు. ఓకే, సేమ్ అలాంటిదే యుఫోరియా, దాని పేరు యుఫోరియా మ్యూజికల్ నైట్. యుఫోరియా మ్యూజికల్ నైట్. ఓకే, 19వ తారీఖున వైజాగ్లో నిర్వహించబోతున్నారు. 19th ఈ నెల 19వ తారీఖున అక్కడ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతున్నారు. జనరల్గా మ్యూజికల్ నైట్స్ ఎవరైనా నిర్వహిస్తారు, కానీ భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అని అంటే టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. సహజంగా కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ మ్యూజికల్ నైట్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విజయవాడలో నిర్వహించినటువంటి యుఫోరియా మ్యూజికల్ నైట్ని మనం చూసాం. అక్కడ బ్లాక్లో టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఒక చంద్రబాబు నాయుడు గారే 5 లక్షలు పెట్టుకు టికెట్లు కొన్నారు. చాలా క్లియర్గా భువనేశ్వర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎవరికి ఉచితంగా ఈ షో చూపించరు. ఈ మ్యూజికల్ నైట్కి అటెండ్ కావాలంటే ఎవరైనా సరే టికెట్ కొనుక్కోవాల్సిందే. వాళ్ళ స్తోమతను బట్టి టికెట్ కొనుక్కోవచ్చు. అంటే అది విరాళం ఇవ్వటమే కదా. సేవాభావంతో ఆ విరాళం ఇవ్వటమే. దానికి టికెట్స్ పెట్టారు. ఫ్రంట్ రోలో ఎంత ఉంటుంది, విఐపి, వివిఐపి, ఇలా దానికి డిసైడ్ చేశారు. ఆయన ఒక టేబుల్ కొనుక్కున్నారు. లాస్ట్ టైం ఒక టేబుల్లో ఒక 5 మంది కూర్చుంటారు. ఓకే, ఈ 5 మందికి కలిపి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5గురికి కలిపి 5 లక్షలు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. ఎవరెవరికి? భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, రామణి గారు, లోకేష్ గారు, అలాగే వాళ్ళ అబ్బాయి దేవాన్ష్. ఓకే, అంతే కదా. 5గురికి 5 టికెట్లు 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ షోకి వచ్చారు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ఒక 40 లక్షలు అయ్యేమో ఆయన తలసేమియా రోగుల్ని ఆదుకునేదానికి డొనేషన్ కూడా ఇచ్చారు. 40 lakhs. ఒక టికెట్లు ₹1,00,000 సార్. అదే, అది విరాళం కాబట్టి ఎంతనే ఇవ్వచ్చు. సో కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని మరి 40 లక్షలు ఇచ్చారు కదా, అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఆ విరాళం ఎంతైనా ఇవ్వచ్చు. సేవాభావంతో ఎవరు ఎంతైనా విరాళం ఇవ్వచ్చు. అది ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యుఫోరియా మ్యూజికల్ నైట్ అది. ఓకే, విజయవాడలో కూడా అది జరిగింది. రేపు వైజాగ్లో కూడా అదే జరగబోతుంది. విజయవాడలో ఊహించినటువంటి విధంగా పబ్లిక్ వచ్చారు ఆ మ్యూజికల్ నైట్కి. ఎందుకనంటే తమన్ వస్తున్నాడు మ్యూజికల్ నైట్ నిర్వహించడానికి. తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ ప్రోగ్రాం నడుస్తుంది. దాదాపు 3 hours, 3 to 3.5 hours ఈ కార్యక్రమం ఉంటుంది. తమన్ కూడా ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారని చెప్పి ఆ న్యూస్ వచ్చింది. సో ఇదంతా కూడా తలసేమియా రోగుల కోసం నిధుల సేకరణ కాబట్టి అందరూ సేవాభావంతో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని వస్తున్నారు. ఓకే, సో వైజాగ్ అంటే ఇక వైజాగ్లో ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతం అవుతుంది. మరి మ్యూజికల్ నైట్ విజయవాడని మించినటువంటి విధంగా అక్కడ బహుశా నేను అనుకుంటా మ్యూజికల్ నైట్ హిట్ కావచ్చు, సక్సెస్ కావచ్చు. సార్, మ్యూజికల్ నైట్ అంటే మనకు అక్కడ ఏమేమి చూడొచ్చు సార్? అంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? పాటలు జనరల్ మ్యూజికల్ నైట్ లానే ఉంటుంది, కాకపోతే హై ఎండ్లో ఉంటుంది. ఓకే, కొంత హై ఎండ్లో ఉంటుంది. ఇప్పుడు భువనేశ్వరి గారు ఆ కార్యక్రమం ఆ ఆధ్వర్యంలో జరుగుతుందనంటే మరి మిగిలిన మ్యూజికల్ నైట్స్ కన్నా ఖచ్చితంగా అది కొంత క్వాలిటీ రిచ్గా ఉంటుంది కదా. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏర్పాట్లు విషయంలో ఎన్టీఆర్ ట్రస్ట్
ఇప్పుడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినా కానీ చాలా పద్ధతిగా హైజెనిక్గా ఉండేలాగా ఏర్పాటు చేస్తారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు తలసేమియా రోగులకి జనరల్గా ఏంటి, బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయాలి. బ్లడ్ని ఎక్కించి ఉన్న బెడ్లను తీసేసి మళ్ళీ బ్లడ్ని ఎక్కించాలి. ప్లస్ వాళ్ళకి మెడిసిన్ అవసరం. ఇవన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఇవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ఫ్రీగా చేస్తున్నారు. ఫ్రీగా చేస్తున్నారు అని అంటే ట్రస్ట్కి అయితే విరాళాలు అయితే కావాలి కదా. సో దానికోసం ఇలాంటి కార్యక్రమాలని పెడుతున్నారు. సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి కాబట్టి దానికి ఒక హైప్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్కి. సార్, భువనేశ్వరి గారు ఇలాంటి వాటిల్లో చాలా యాక్టివ్గా ఉంటారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సేవాభావంతో కూడుకున్నటువంటి అలవాటు అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఆవిడ పాలిటిక్స్లో ఎప్పుడు కనపడలేదు. కేవలం ఎన్టీఆర్ ట్రస్టు హెరిటేజ్కి సంబంధించినటువంటి బిజినెస్, అది కూడా బ్రాహ్మణ్ గారు చూసుకుంటున్నట్టున్నారు హెరిటేజ్. ఈవిడ ఓన్లీ ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలే చూస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అని ఉందండి. అక్కడ అడ్మిషన్ రావడమే చాలా కష్టం. ఎవరికి ఇస్తారు అడ్మిషను? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లోనో లేదా ఇతరత్ర వాళ్ళు భౌతికంగా చనిపోతే కనుక చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి పిల్లలకి చదువు చెప్పించి, ఉచితంగా చదువు చెప్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పనిచేస్తుంది. కొన్ని వందల మంది అక్కడ చదువుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ సమయంలోనూ లేదంటే ఇతర రోజుల్లోనూ ఏదో ప్రమాదంలో చనిపోతుంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళ కుటుంబంలో ఉండే పిల్లలకి చదివిస్తారు. అది ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అడ్మిషన్ రావటం అనేది బయట వాళ్ళు కూడా చాలామంది ట్రై చేస్తారు, కానీ అంత ఈజీగా రాదు. అలాగే హెల్త్, ఇప్పుడు ఆల్రెడీ కార్యకర్తలకి దాదాపు ఇప్పుడు 1,50,00,000 మంది కార్యకర్తలు అయ్యారు మొన్న సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. ఆ బీమా కూడా దీని ద్వారానే కల్పిస్తారు. ఇప్పుడు ఆరోగ్యం సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ అనే పథకం ఉంది కదా, దాంట్లో ఇవన్నీ చేస్తారు. అలాగే క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ అనేకం పెడతారు. వెనుకబడిన ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. అది నిరంతరం జరిగేదే. అలాగే బ్లడ్ మీకు ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో దొరుకుతుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నడుస్తుంటే అక్కడ బ్లడ్ ఉంటుంది, అక్కడ ఎమర్జెన్సీగా ఎవరైనా తీసుకొచ్చుకుంటారు. సో ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని వేల మంది చికిత్స పొందుతున్నారు. బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు తలసేమియాకి సంబంధించినటువంటి డిసీజ్ తోటి పిల్లలు బాధపడుతున్నారు చాలామంది అనే ఒక అంశాన్ని గుర్తించి భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళకు ఉచితంగా చికిత్స చేయడానికి ఆవిడ శ్రీకారం చుట్టారు. అందుకు విరాళాలు సేకరించేదానికి ఇలాంటి యుఫోరియా అనేటువంటి మ్యూజికల్ నైట్స్ కండక్ట్ చేస్తున్నారు. వైజాగ్లో 19వ తారీఖున నిర్వహించబోతున్నారు. సో జనరల్గా కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. అధికారంలో లేకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్కు ఉండేటువంటి గుడ్ విల్ ఉంది. కొంచెం అడిషనల్గా ఉంటుంది కదా అధికారంలో ఉన్నప్పుడు. పైగా డైరెక్ట్గా భువనేశ్వరి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది అని అంటే సహజంగా టికెట్స్కి ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి, డొనేషన్స్ ఇవ్వడానికి వస్తారు. అది సక్సెస్ కూడా అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.